సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఎన్టీఆర్ జిల్లాలో 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షం అనేది ఒక కుంభవృష్టి కారణంగా మొత్తం మీద మహానగరమైన విజయవాడ మొత్తం వీధులన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కిపోయాయి. ముఖ్యంగా ఎన్నడూ చూడని విధంగా గడిచిన 20 సంవత్సరాలుగా ఎన్నడూ చూడని విధంగా ఎప్పుడో 2004లో చూశారు విజయవాడ ప్రజలు ఈ కృష్ణమ్మ పరవళ్ళు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఎన్నడూ చూడని విధంగా ఇంత పెద్ద ఎత్తున కృష్ణమ్మ పరవళ్ళు మొత్తం కృష్ణా బ్యారేజ్ మొత్తం కూడా ఇలా పొంగి పొల్లుతుంది. సమీపంలోనే రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది, రైల్వే బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది కదా. రైల్వే బ్రిడ్జ్ పైకి నీరు పొంగి పొరలే ప్రమాద పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక కూడా అధికారులు జారీ చేయడం జరిగింది. మొత్తం కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం కూడా అయితే కృష్ణమ్మ పరవళ్ళను చూడడానికి ఇక్కడికి ఈ సమీప ప్రాంతం ఏంటంటే దుర్గా గుడి వద్ద సమీపంలో ఉన్న తమ పాదాలు ఎంతమంది ఇక్కడ చూడడానికి తరలి వచ్చారు. యువకులంతా కూడా ఇక్కడ తరలి వచ్చారు. మొత్తం కూడా తమ వీడియోలలో ఆ జల ప్రవాహాన్ని కూడా చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడు ఇటువైపు వచ్చినా కూడా ఇసుక మేటలు తప్పితే జల ప్రవాహము ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద ఉధృతి దాదాపు 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఈ స్థాయిలో వరద ఉధృతి వచ్చిందని చెప్పవచ్చు. ఒక్కసారి పైనుంచి మనం తీసుకుంటే అక్కడ ఆ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం ఉంటే రైల్వే బ్రిడ్జ్ మునిగిపోతుందా అన్న యొక్క పరిస్థితి కూడా మనకు స్పష్టంగా వస్తుంది. ఇలాగే మరో 2 రోజులు మాత్రం వర్షం కురిసి వరద ఉధృతి పెరిగితే మాత్రము రైల్వే బ్రిడ్జ్ పైనుంచి నీళ్లు పారే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మరి ఇప్పుడిప్పుడే వర్షం తగ్గుతోంది. అయితే అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా భారతదేశంలో 10 రాష్ట్రాల్లో వర్షము భారీ స్థాయిలో కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతుండడంతో మరోసారి ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అవుతుందా అన్న యొక్క ప్రమాదంలో కూడా అందరూ కూడా పడిపోయారు. అందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. విజయవాడ నగర ప్రజలు ముఖ్యంగా ఈ కృష్ణమ్మ నది తీరాన ఉన్న విజయవాడ నగర ప్రజలంతా ఒక చిగురుటాకులా వణికిపోతున్నారు. ఎందుకంటే విజయవాడ నగరానికి పక్కనే కృష్ణమ్మ పోతుండగా విజయవాడ నడి బొడ్డున చాలా ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు కూడా ఉంటాయి. కొండల పైన వేల మంది కూడా ఇంటి నిర్మాణం చేసుకున్నారు. దిగువ ప్రాంతాల్లో కూడా వేల మంది ఇంటి నిర్మాణం చేసుకుని ఉన్నారు. సాధారణంగా వర్షం నమోదు కొండ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం కిందికి వస్తుంటే రోడ్లన్నీ జలమయమవుతుంది. ఇప్పుడు అతి భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జల దిగ్బంధం కావడంతో పాటు కొండపై నుండి కొండ చీరలు విరిగి పడుతూ ఇళ్లపై పడుతుండడంతో కూడా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న విధంగా కూడా ఇక్కడ ప్రజలు బిక్కుమంటూ ఉన్నారు. ఇక్కడ మనమే చూడవచ్చు, ఆ కొండ ప్రాంతము దుర్గగుడి సమీపంలో ఉన్న కొండ ప్రాంతాన్ని మనం చూడవచ్చు. ఇది లంక ప్రాంతము. అక్కడంతా కూడా కొండ ప్రాంతాన్ని ఉన్న దిగువన ఎన్ని ఇల్లులు ఉన్నాయి. ఇదే వరద ఉధృతి ఇంకా మరింత పెరిగితే ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయే ప్రమాదం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ 2 రోజుల్లో వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని నీటినంతా కూడా ఎక్కడికక్కడ కాలాల్లోకి పంపించి రోడ్లన్నీ కూడా క్లియర్ చేస్తామని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ కూడా కంట్రోల్ రూమ్లో కూర్చొని ఎప్పటికప్పుడు ప్రజలకు సహాయ సహకారాలు అందించే విధంగా అధికారులు అప్రమత్తం చేశారు. పౌర సరఫరాల శాఖ నుంచి నష్టపోయిన ప్రాంతాల్లో జల దిగ్బంధంలో ఉన్న ప్రాంతాల అన్నింటిలో కూడా ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే ఏర్పాట్లు కూడా చేశారు మొత్తం కూడా. మరోవైపు ఈ వర్షం కారణంగా విజయవాడ నుంచి సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వచ్చే రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. రైళ్ల రాకపోకలు కూడా స్తంభించిపోయి మరోవైపు ఆర్టీసీ బస్సులను కూడా ఎక్కడికెక్కడే నిలిపేశారు. రోడ్లన్నీ కూడా జల దిగ్బంధంలో ఉండడంతో ఇక్కడ ఈ ప్రవాహం చూడండి ఒక్కసారి. ఈ మెటికల పైకి ఎప్పుడు కూడా దిగువనే కనిపిస్తుంది. అక్కడంతా కూడా ప్రస్తుతం ఈ ప్రవాహం మెటికల పైకి వస్తుంది, దూకుతోంది, నీళ్లు పైకి దూకుతోంది అన్నమాట. అంటే ఈ 2 రోజుల వరద ఉధృతి తగ్గపోతే ఈ స్టెప్స్ కూడా మునిగిపోయే ప్రమాదం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి చూసాం దుర్గమ్మ పాదాల చెంతన పాడే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చకుండా ఆ దుర్గమ్మ చల్లగా చూడాలనేసి విజయవాడ నగర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. మరి చూద్దాం ఈ 2 రోజుల్లో ఏం జరగబోతుంది. 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటి నుంచి కూడా ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలు ఒక చిగురుటాల్లో వణిపోతూ బిక్కుమంటూ జీవనం గడే పరిస్థితి ఉంది. చూద్దాం మరి ఈ 2 రోజుల్లో ఏం జరగబోతుంది. విజయవాడ మహా వాయనాడు కాకుండా ఉండేందుకు ఈ దుర్గమ్మ చల్లని దీవెనలు అందించాలని విజయవాడ నగర వాసులంతా కూడా ఆమెకు మొక్కులు మొక్కుతున్నారు. ఇప్పుడు మనం అక్కడ చూడొచ్చు వరద వృత్తిలో మన రైలు కూడా వెళ్తుందన్నమాట.
చాలా ప్రశాంతంగా వెళ్తుంది. అయితే ఈ వరద ఉధృతి వర్షాలు మరో 2 రోజుల మాట ఇదే స్థాయిలో భారీ వర్షాలు అంటే కుంభవృష్టి కురిసిందంటే మాత్రము ఈ వరద ఉధృతి అంటే ఈ ప్రకాశం బ్యారేజ్ ఈ వరద ఉధృతి పెరిగి కృష్ణమ్మ ఆ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది. రైళ్ల రాకపోకలు కూడా రాకుండా ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి చూద్దాం ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో అంటే 17వ మీటర్ దాటి 18వ మీటర్ వరకు నీటిని మనం ఇంతవరకు చూడలేదు. 18వ మీటర్ కూడా దాటిపోతుంది. ఇప్పుడు 19వ మీటర్కు చేరువలో కృష్ణమ్మ ఉందని చెప్పవచ్చు. దీన్ని బట్టి చూస్తే మనకు ఈ 2 రోజుల్లో వర్షం నమోదయ్యే దాన్ని బట్టి ఈ వరద ఉధృతి పొంగి పొర్లుతుందా, ఈ కృష్ణమ్మ తన ఆగ్రహాన్ని తగ్గిస్తుందా అనేది కూడా మనం వేచి చూడక తప్పదు.